మున్సిపల్ ఎన్నికలకు రాజన్న సిరిసిల్ల జిల్లా సర్వం సిద్ధం అయింది. రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో ఎన్నికల సామగ్రిని పంపిణీ చేపట్టారు సిబ్బంది. ఇప్పటికే పోలింగ్ అధికారులకు సూచనలు చేశారు ఆర్డీఓ రాధాబాయ్. వేములవాడలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. ఎన్నికలకు పోరు సిద్ధమైంది. రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ సామాగ్రి పంపిణీ చేస్తున్నారు. మనం ప్రస్తుతానికి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జూనియర్ కళాశాల మైదానంలో ఉన్నాము. పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. అయితే మనకు రేపు ఉదయం నుండే మనకు పోలింగ్ అయితే ప్రారంభం కాబోతున్నది. అయితే పోలింగ్ సంబంధించిన ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అసలు వేములవాడ మున్సిపల్ పరిధిలో ఎన్ని వార్డులు ఉన్నాయి, తర్వాత ఎంత ఓటర్లు ఉన్నారని చెప్పి అడిగి తెలుసుకుందాం. రేపు మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? మనకు టోటల్ వేములవాడ మున్సిపాలిటీ 28 వార్డ్స్ ఉన్నాయి. 113 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓటర్లు 40,000 వరకు ఉన్నారు. మనకు పోలింగ్ బూతులు 58 ఉన్నాయి. లొకేషన్స్ మనం 30 ఉన్నాయి. సో పోలింగ్ బూతులలో మనం మొత్తం మినిమం ఫెసిలిటీస్ పెట్టాము. ర్యాంప్స్ పెట్టాము, వీల్ చైర్స్ పెట్టాము, ఫ్యాన్స్ ఉన్నాయి, సాకెట్స్ ఉన్నాయి. టోటల్ 58 పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ కూడా ఉంది. సో ఈరోజు మేము ఏం చేస్తున్నామంటే పిఓస్, ఏపీఓస్, అదర్ పోలింగ్ పార్టీస్, మైక్రో అబ్జర్వర్స్ అండ్ జోనల్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ నియర్ అబౌట్ 500 మెంబర్స్కి మేము డిప్లాయ్ చేశాము. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం మనం 500 మెంబర్స్కి డిప్లాయ్ చేశాము. సో వాళ్ళందరూ ఈరోజు 3 గంటల వరకు పోలింగ్ బూత్లకు రీచ్ అవుతారు. రీచ్ అయ్యి ఏదైతే వాళ్ళ స్టాట్యూటరీ మ్యాండేటరీ వర్క్ ఉందో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో నేను మన వేములవాడ మున్సిపాలిటీ ప్రజలందరికీ, ఓటర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు చక్కగా మీకు అందరికీ ఓటర్ స్లిప్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉన్నారు మీ ఎంసీ గారు. ఆ ఓటర్ స్లిప్స్ తీసుకొని 14 మనకు ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయి. ఒక ఐడెంటిటీ కార్డ్ తీసుకొని రేపు జరగబోయే ఎన్నికలు 7 గంటల నుంచి 5 గంటల వరకు మంచిగా వెళ్ళి మీరు 100% ఓటు సద్వినియోగం చేసుకొని సక్సెస్ చేయాలని కోరుకుంటూ, మళ్ళా ఓటు మీ హక్కు కాబట్టి మీరందరికీ వేయాలని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రధానంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు, ఆ తర్వాత పోలింగ్ ఈ ప్రచారం చేస్తూ ఉంటారు. ఎంత డిస్టెన్స్ నుండి ప్రచారం చేసుకోవచ్చు, ఎంత డిస్టెన్స్ ఏరియా ఉండాలి? మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఫోర్స్లోనే ఉంది. నిన్న 9th 5 o'clock నుంచి స్టార్ట్ అయింది. ఎవ్వరు కంపానియన్ చేయడానికి లేదు, ప్రొసెషన్ చేయడానికి లేదు, ఏది చేయడానికి లేదు. పోలింగ్ బూత్ నుంచి 100 మీటర్స్ వరకు లోపల ఎవరు రావడానికి లేదు. ఏదున్నా బయటనే ఉండాలి. నో సెల్స్ అలౌడ్, నథింగ్ సెల్స్ అలౌడ్. అండ్ మీరు పర్సన్ ఇన్ డిసేబిలిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ కోసం మేము వీల్ చైర్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళకి వీల్ చైర్కి 2 జీపీఓస్ కూడా పెట్టడం జరిగింది. కొంతమంది వృద్ధులు ఉంటారు, వాళ్ళకు పలానా అభ్యర్థి కోట్ వేయాలని వాళ్ళకు ఉంటుంది, బట్ కళ్ళు కనబడక లేదంటే ఇతరత్ర ప్రాబ్లం ఉంటుంది. సో అక్కడ ఎవరిని అడగచ్చు, ఎవరి ద్వారా ఓటు వినియోగించవచ్చు? సో వీళ్ళకి మేము ఏం చేసినామనంటే, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చుకుంటే వాళ్ళ కొడుకుని మేము అలౌ చేస్తున్నాం, లోపల తీసుకోవడానికి అలౌ చేస్తున్నాం వాళ్ళకి. మేడం, ఫైనల్గా చెప్పండి, ఎన్నిటి వరకు ఈ పోలింగ్ జరుగుతూ ఉంటుంది? పోలింగ్ తర్వాత ఇవన్నీ పోలింగ్ సంబంధించిన ఎక్కడ భద్రపరుస్తారు ఇవన్నీ? సో మనకి రేపు 7 గంటల నుంచి 5 గంటల వరకు కాబట్టి 5 గంటల వరకు అయితే పోలింగ్ బూత్లో ఓటర్స్ వస్తారో వాళ్ళందరికీ లోపల తీసుకొని 5 గంటలకు మేము క్లోజ్ చేస్తాము. ఆ 5 గంటల తర్వాత 6-7 గంటల వరకు అయినా లోపల ఉన్న వాళ్ళకి మేము ఓటర్స్కి యాక్సెప్ట్ చేసేసుకుంటాం. ఎందుకంటే 5 గంటల ఉన్న వాళ్ళకి మేము తీసుకోవాల్సింది. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్. తర్వాత రేపు మాకు రిసెప్షన్ సాయంత్రం ఉంది కాబట్టి మొత్తం పోలింగ్ పార్టీస్ ఇక్కడ రీచ్ అవుతాయి. సో బ్యాలెట్ బాక్సెస్ ఇంక్లూడింగ్ స్టాట్యూటరీ మెటీరియల్, నాన్ స్టాట్యూటరీ మెటీరియల్ మేమంతా ఏం చేస్తున్నాము అనంటే, ఇక్కడ ఆల్రెడీ టెంపరీ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశాము. సో బాక్స్తో సహా స్టాట్యూటరీ కవర్స్ అనేది మేము అందులో పెట్టేసుకుంటాము. మేడం, ఒకటి చెప్పండి, ఇప్పుడు అభ్యర్థులు ఉన్నారు, ఆయా రాజకీయ పార్టీ అభ్యర్థులు ఎంతమంది పోలింగ్ ఏజెంట్గా ఉండొచ్చు? ఒక ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తున్నారు. ఒక అభ్యర్థి కోసం ఎంతమంది పోలింగ్ ఏజెంట్ ఉండొచ్చు? అట్లా వారి కోసం వారి పోలింగ్ ఏజెంట్లకు ఏమైనా ఇన్స్ట్రక్షన్ చేశారా? సో ఈ రోజు పోలింగ్ ఏజెంట్స్కి మన పిఓస్ ఆల్రెడీ అపాయింట్మెంట్ చేస్తున్నారు. ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్కి ఒకటే పోలింగ్ ఏజెంట్. వారికి ఎట్లా ఉండాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్ చేశారు? ఇచ్చాము. ఆల్ పోలింగ్ ఆఫీసర్స్కి అండ్ ప్రెసిడింగ్ ఆఫీసర్స్కి ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదై ఉండకూడదు. ఆయన ఎలాంటి శాలరీస్, ఎలాంటి సర్పంచ్ అలాంటివి ఏమి ఉండకూడదు. ఆయన కామన్ మ్యాన్ అయి ఉండాలి. ఫైనల్గా ఓటర్లకు ఏం చెప్తున్నారు? నేను నా వేములవాడ మున్సిపాలిటీ ఓటర్స్ అందరికీ యాజ్ ఆర్డీఓ వేములవాడ విజ్ఞప్తి ఏంటంటే, మీరు 100% ఓటు వినియోగించుకోండి. ఎందుకంటే ఇది మీ హక్కు. ఓట్ అనేది మీ హక్కు కాబట్టి మీరందరూ 100% యూజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వినియోగించుకోవాలి. తర్వాత ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేశాము, ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రతి ఒక్కరు కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఓటరు కూడా అది ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి, మన భారత రాజ్యాంగం కల్పించే హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కల్పించుకోవాలని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.